ఐఎమ్ శ్రీవాణి. ఇప్పుడు నేను మీకు వెజిటబుల్ బటర్ స్పైసీ రైస్ తయారీ విధానం చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: రైస్, బటర్, చీజ్, క్యారెట్, బీన్స్, మసాలా దినుసులు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పెరుగు, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. యాజ్ ఇట్ ఈస్ గా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుందాం. నార్మల్గా స్పైసీ రైసెస్ అంటే ఆయిల్ తోటి చేస్తారు, కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బటర్ తోటి చేస్తాం. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడినంత బటర్. చిన్నపిల్లల కోసం అయితే కొంచెం ఎక్కువగా వేస్తేనే మంచి ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు కూడా. ఇది మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం వెజిటబుల్ కటింగ్ కూడా ఈ స్పెసిఫిక్ ఈ రెసిపీకి ఈ విధంగా రౌండ్గా ఇలా మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. దీనివల్ల కూడా పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఒక కొత్త రెసిపీ లాగా ఫీల్ కూడా వస్తుంది అనమాట. బటర్ కరిగిపోయింది, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. సో ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మన రైస్ క్వాంటిటీకి సరిపడినట్టు బిర్యానీ ఆకు. సో బిర్యానీ ఆకు తర్వాత కొంచెం లవంగాలు, ఒక 2 ఇలాచి, కొంచెం చెక్క. సో ఇవేంటంటే ఈ స్పైసెస్ బటర్లో ఫ్రై అయితే ఒక రకమైన వెరైటీ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోనే బీన్స్, నెక్స్ట్ క్యారెట్. ఇవి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి కొంచెం ఫారెన్ వెజిటబుల్స్ కాబట్టి ఇది కొంచెం ఫ్రై అయితేనే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకోవాలి. దానికోసం మనకి కొంచెం పెరుగు కావాలి. ఇది కూడా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడినంతే ఉండాలి. 1 కప్పు పెరుగు, దీంట్లోనే క్వాంటిటీకి సరిపడా గరం మసాలా. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, ఇది బాగా మిక్స్ అయింది కదా. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ వెజిటబుల్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సరిపడినంత ఉప్పు, రైస్ కూడా సరిపడినంత ఉప్పు వేసేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇంతకు ముందు కలుపుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని దీంట్లో కలిపేద్దాం. పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం ఉడికించకూడదండి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీలో చాలా మందికి తెలుసు, పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి పెరుగు వేసేసిన ఫ్యూ సెకండ్స్కే మనం రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఈ రైస్ ప్లస్ ఇంతకు ముందు మనం తయారు చేసుకున్న ఆ మిక్స్డ్ కర్రీ ఏదైతే ఉందో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో ఏం వేయాలంటే కొంచెం చీజ్. సో తొందరగానే మెల్ట్ అయిపోతుంది చీజ్. వేసుకుని ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, తొందరగా మెల్ట్ అయిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. రెడీ టు ఈట్ అండ్ రెడీ టు సర్వ్. దీని పిల్లలకి ఇష్టం వచ్చినట్టుగా చక్కగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యేటట్టుగా మన గార్నిష్ కూడా ఉండొచ్చండి. అది మన క్రియేటివిటీ మీద ఉంటుంది. సో ఇప్పుడు మనం లిటిల్ బిట్ గార్నిష్ చేద్దాం. సో ఫైనల్గా టేస్టీ వెజిటబుల్ బటర్ స్పైసీ రైస్ రెడీ.